చాకలి ఐలమ్మ వీర పోరాటం అణగారిన వర్గాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు పెద్దపల్లి జిల్లా రజక సంక్షేమ సంఘం నేతలు. గోదావరి ఖని కోర్టు చౌరస్తాలో రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు రజక సంఘం నాయకులు. విసునూరు దొరలకు వ్యతిరేకంగా రైతులతో సాయుధ పోరాటం చేశారన్నారు. ఐలమ్మ పోరాట చరిత్రను భావితరాలకు అందించేందుకు రజక నాయకులు కృషి చేయాలన్నారు సంఘం నేతలు. రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి ఆ రోజుల్లోనే అణగారిన వర్గంలో పుట్టినప్పటికీ మేము బలహీనులమని భావిస్తే బరితెగించి కొట్లాడతామని చెప్పి మేము అడక తినే వాళ్ళం కాదు, మేము ఆత్మగౌరవంగా బ్రతికే వాళ్ళమని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి విష్ణూరు దొరకు సంబంధించినటువంటి భూమిని కౌలుకు తీసుకొని ఆ భూమిని పంట పండించి నా రజక బిడ్డలందరూ కూడా ఆత్మగౌరవంతో బతకాలని ఒక ఆత్మగౌరవ ప్రతీక జెండా ఎగరేసినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి విష్ణూరు దొరలందరూ అక్కసుతోటి కక్షతోటి మూకుమ్మడిగా ఐలమ్మ గారి మీద దాడికి పాల్పడితే బరితెగించి కొట్లాడి విష్ణూరు దొరలను ఓడించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని గోదావరి ఖని రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ రోజు పెద్దపల్లి జిల్లా రజక సంఘం అందరం కూడా బస్తీ పెద్ద మనుషులందరినీ కలుపుకొని కొట్లాడి గోదావరి ఖని పట్టణంలో చాకలి ఐలమ్మ సర్కిల్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో నామకరణం చేసినటువంటి స్థలంలో ఇవాళ ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి పెద్ద ఎత్తున గోదావరి ఖనికి సంబంధించిన రజక సంక్షేమ సంఘ నాయకులు అందరూ కూడా పూలమాల వేసి పూలతో ఘన నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల గడీల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చాకలి ఐలమ్మ పేరును హైదరాబాద్ నడి ఒడ్డు మీద ఉన్నటువంటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరును పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయమని తెలియజేస్తూ